తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి ముగ్గురు కలిపి పోటీ చేశారు. సీట్ల పరంగా చూసుకుంటే జనసేనకి 21 ఇచ్చారు. 175లో 21 అంటే దాదాపుగా 15% దాకా ఇచ్చినట్టు. ఆయన 33 సీట్లు ఎక్స్పెక్ట్ చేశారు. తర్వాత 33% నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి చంద్రబాబు గారు ఒప్పుకున్నారు. మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం అని చెప్పి కూడా కార్యకర్తలకి చెప్పారు ఆ రోజున పవన్ కళ్యాణ్. కానీ తీరా చూస్తే వస్తున్నటువంటి సీట్లు ఆ రేషియోలో లేవు. అలాగే 10 సీట్లు బీజేపీకి ఇచ్చారు. 175లో 10 అంటే దాదాపుగా 6% దాకా వచ్చేటటువంటి పరిస్థితి. బట్ అక్కడ ఆ రేషియోలో నామినేటెడ్ పోస్టులు రావట్లేదు. ఇప్పటికే దాంట్లోనే ఒక అంశం అంటే తెలివిగా ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా నామినేటెడ్ పోస్టులు 22 కార్పొరేషన్ల సంస్థలకు చైర్మన్లు ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1. అమరావతి ఐక్యకార్యాచరణ సమితికి 2 అంట. అమరావతి ఐక్యకార్యాచరణ సమితి ఏమన్నా రాజకీయ పార్టీనా అంటే అప్పుడు తెలుగుదేశానికి 18 వచ్చినట్టు, జనసేనకు 3 వచ్చినట్టు, బీజేపీకి 1 వచ్చినట్టు. కానీ ఇక్కడ ఆ విధంగా ప్రచారం ఐక్య కార్యాచరణ సమితికి ఇచ్చారు అన్నటువంటి స్ట్రాటజిక్. అదే తెలుగుదేశం దగ్గర ఉన్నట్టు అద్భుతమైనటువంటి శక్తి. పవర్లోకి రాకముందు ఉన్నప్పుడు ఉండేది ఒక రకంగా ఉంటుంది. పవర్లోకి వచ్చిన తర్వాత తెలివిగా ఎవరిని ఎక్కడి నుంచో పెట్టాలో బాగా తెలుసు దానికి.